నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చనిపోయి 6 ఏళ్లు గడిచిన తర్వాత అమెరికన్ మిలియనీర్, ఫైనాన్షియర్, పలు లైంగిక కేసుల్లో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టీన్ పేరు అమెరికాలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతున్న ఈ కుంభకోణంలో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ లీడర్స్ తో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బిల్ క్లింటన్, ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ, మైఖేల్ జాక్సన్ ఇలా చాలా మంది పేర్లు ఈ ఫైల్స్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇండియాలోనూ పలువురు ప్రముఖ వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ డాక్యుమెంట్స్ లో పేరు ఉన్నంత మాత్రాన తప్పు కాదు, కానీ అమెరికాకు చెందిన ఆ లైంగిక నేరస్తుడితో బయటపడుతున్న సంబంధాలు చాలా మందిని కలవరపెడుతున్నాయి. పలు లైంగిక నేరాల్లో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టీన్ కి సంబంధించిన 1000 పేజీల డాక్యుమెంట్స్ ఇటీవలే విడుదల చేశారు. ఒక బాధితురాలు ముందుకొచ్చి కోర్టులో పిటిషన్ వేయడంతో ఈ డొంకంతా కదిలింది. సెక్స్ ట్రాఫికింగ్, లైంగిక నేరాల కేసుల్లో దోషిగా తేలి అరెస్ట్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత 4 ఏళ్లకు ఓ బాధితురాలు వేసిన పిటిషన్ తో షాకింగ్ నిజాలన్నీ వెలుగులోకొచ్చాయి. వీటినే ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలవటం మొదలుపెట్టారు. జెఫ్రీకి అమెరికాలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిలియనీర్స్ తో చాలా సన్నిహితమైన సంబంధాలు ఈ డాక్యుమెంట్లతో బయటపడ్డాయి. బడా వ్యక్తుల పరిచయాలతో లైంగిక నేరాలకు పాల్పడ్డాడు జెఫ్రీ. ఈ లిస్ట్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది. జెఫ్రీ వలలో పడి దారుణంగా హింసకు గురైన బాధితుల ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూతో జెఫ్రీ ఎప్స్టీన్ కి చాలా సన్నిహితమైన సంబంధం ఉన్నట్లు ఈ డాక్యుమెంట్ల ద్వారా తేలింది. క్లింటన్ పై ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ ప్రిన్స్ ఆండ్రూ మాత్రం ఓ 17 ఏళ్ల బాలికతో శారీరకంగా ఒక్కటైనట్లు ఆరోపణలున్నాయి. జెఫ్రీపై ఇప్పటికే చాలా మంది బాధితులు పిటిషన్లు వేశారు. ఫ్లోరిడా, న్యూయార్క్, మెక్సికోలో జెఫ్రీకి ఇళ్లున్నాయి. ఆ ఇళ్లల్లోనే తమను లైంగికంగా వేధించారని బాధితులు చెప్తున్నారు. ఇదే కేసులో జెఫ్రీ మాజీ గర్ల్ ఫ్రెండ్ గిస్లైనీ మ్యాక్స్వెల్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి సెక్స్ ట్రాఫికింగ్ కి పాల్పడినట్లు తేలింది. 2021లోనే ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జెఫ్రీ ఎప్స్టీన్ వికృత ఫ్యూచరిస్టిక్ ఐడియాలు చూసి ఇప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోతోంది. లైంగిక నేరాలకు పాల్పడటమే కాకుండా తన డిఎన్ఏతో ఒక సరికొత్త మానవ జాతిని సృష్టించాలనుకున్నాడు ఎప్స్టీన్. సూపర్ రేస్ అంటే తనదైన ప్రత్యేక జాతి కోసం ఆయన వికృత ప్రణాళిక వేయటం చాలా మందికి షాక్ ఇస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఎప్స్టీన్ తన సొంత డిఎన్ఏతో అత్యున్నత మానవ జాతిని అంటే సూపర్ రేస్ ని నిర్మించాలని కలలుగన్నాడట. ఇందుకోసం న్యూ మెక్సికోలోని తన జీరో రాంచ్ ఎస్టేట్ లో ఒక బేబీ రాంచ్ ని ఏర్పాటు చేయాలని స్కెచ్ వేశాడట. ఒకేసారి 20 మంది మహిళల్ని సైంటిఫిక్ పద్ధతిలో తల్లుల్ని చేయాలనుకున్నాడట. తన ప్రైవేట్ పార్ట్స్, తలను, అవయవాలు కూడా భద్రపరచాలని అనుకున్నాడు ఎప్స్టీన్. భవిష్యత్తులో మానవుడిని బతికించే టెక్నాలజీ వస్తే పునరుజ్జీవం పొందాలని అనుకున్నాడు జెఫ్రీ. జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మానవ సామర్థ్యాలను పెంచే ట్రాన్స్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని అనుసరించాలనుకున్నాడు. ఇది నాజీల యూజెనిక్స్ సిద్ధాంతాన్ని పోలి ఉందని కూడా కొందరు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. తన వింత ఆలోచనలకు శాస్త్రీయ ముద్ర వేయించుకోవటానికి ఎప్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడా సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చాడు. తన ప్రైవేటు దీవుల్లో సమావేశాలను ఏర్పాటు చేసి శాస్త్రవేత్తల్ని ప్రలోభ పెట్టేవాడని సమాచారం. ఇక తాజాగా బయటపడ్డ లిస్ట్ లో ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పేర్లు కూడా ఉండటం మరో సంచలనం. కాలిఫోర్నియాలో ఎప్స్టీన్ తో మార్క్, మస్క్, ఇతర కార్పొరేట్ దిగ్గజాల విందు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విందు మైనర్ బాలికల అక్రమ రవాణా కేసులో ఎప్స్టీన్ దోషిగా తేలిన తర్వాత 2008లో జరిగిందని సమాచారం. ఇదే మీటింగ్ లో లింక్డ్ ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్, పేపాల్ కో ఫౌండర్ పీటర్ థీల్ కూడా ఉన్నట్లు ఎప్స్టీన్ ఈమెయిల్స్ లో ఉంది. ఈ మీటింగ్ కు హాజరైన కారణాలపై హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. మస్క్, హాఫ్మన్ మధ్య సోషల్ మీడియాలో డైలాగ్ వార్ నడిచింది. లేటెస్ట్ ఫైల్స్, ఎప్స్టీన్ మీటింగ్ ఫోటోలు అమెరికా కార్పొరేట్, పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.